కేపీహెచ్పి అన్న. ఎందుకు కేబిహెచ్పి? మెట్రో మాత్రం అని అడగకండి. అందరికి కేపీహెచ్పి అనగానే ఫస్ట్ మెట్రో మెట్రో అని గుర్తుకొస్తుంది. హైదరాబాద్ మొత్తానికి కేబిహెచ్పి మెట్రో అనేది చాలా ఫేమస్ అయింది. అవును, మీరు కూడా అదే ఏరియాలో ఉన్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు ఎక్స్పీరియన్స్? ఎలా అంటే ఇంకా అది మీకు తెలియదా బ్రో? మీరు కూడా ఎక్కడికి వెళ్ళినా కాదు కాదు. మీరు కేపీహెచ్పికి రాలేదు ఎప్పుడు? వస్తాం కానీ ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా మీది ఎక్కడ అని అడుగుతారు. అవును, అప్పుడు కేబిహెచ్బి చెప్పినప్పుడు చెప్పుకొని గర్వంగా అనిపిస్తుంది బ్రో. ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది కదా కేపీహెచ్పికి, అందుకే చెప్పుకోవడానికి బాగా గర్వంగా అనిపిస్తుంది. ఎన్ని ఆటలు అయినాయి అంటారు కేబిహెచ్పిలో? రోజుకైతే 200-300. ఏంటి మీరే మీరే రోజు లేదు బ్రో, ఆ ఏరియా నుంచి వచ్చిపోతూ ఉంటాం కదా, ఆ ఎక్స్పీరియన్స్ అనేది మనకు అర్థమైతే చూస్తూ ఉంటే దీని అమ్మాయి ఏంద్రా నాయన ఇంతమంది ఉన్నారు అనిపిస్తుంది. ఒక రంగుల ప్రపంచం అనేది కేబిహెచ్పిలో చూస్తారా మీరు? అవును, మల్టీ కలర్స్ కనబడతాయి ఆడ. కొంతమందికి మీరు ఖచ్చితంగా కేబిహెచ్పి సజెస్ట్ చేస్తారా? కేపీహెచ్పి కాదు బ్రో, కేపీహెచ్పి కాను కానీ హైటెక్ సిటీ బాగుంటుంది. అంతేనా? హైదరాబాద్ ఇంకా ఫేమస్ సిటీస్ ఏమైనా ఉన్నాయా మీకు కేబిహెచ్పి లాంటివి? కేపీహెచ్పి లాంటివి అంటే ఉన్నాయి బ్రో, ఇదే ఉందిగా. ఏది ఏది పేరు చెప్పండి. సీన్ అనేది కేబిహెచ్బి నుంచి వచ్చిందండి. లేదు బ్రో, లేదు బ్రో, అక్కడ అయ్యేది నీకు కాదు నాకు. అంటే చాలా మంది వద్దు సీను అంటారు, మరి మీరేమంటారు? వద్దు సీనే అంట. సీనుదా. ఫైనల్ గా ఒక మాట, కేబిహెచ్పి మెట్రోకి మీరైతే ఎన్ని మార్క్స్ ఇస్తారు? ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్? మేమైతే అంటే 100కి 100 మార్క్స్ ఇస్తావు బ్రో. 100కి 100 చల్లగా ఉంటుంది అన్న ఎప్పుడు, కానీ మా కేపీహెచ్పి అన్న. ఎందుకు కేబిహెచ్పి? మెట్రో మాత్రం అని అడగకండి. అందరికి కేపీహెచ్పి అనగానే ఫస్ట్ మెట్రో మెట్రో అని గుర్తుకొస్తుంది. హైదరాబాద్ మొత్తానికి కేబిహెచ్పి మెట్రో అనేది చాలా ఫేమస్ అయింది. అవును, మీరు కూడా అదే ఏరియాలో ఉన్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు ఎక్స్పీరియన్స్? ఎలా అంటే ఇంకా అది మీకు తెలియదా బ్రో? మీరు కూడా ఎక్కడికి వెళ్ళినా కాదు కాదు. మీరు కేపీహెచ్పికి రాలేదు ఎప్పుడు? వస్తాం కానీ ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా మీది ఎక్కడ అని అడుగుతారు. అవును, అప్పుడు కేబిహెచ్బి చెప్పినప్పుడు చెప్పుకొని గర్వంగా అనిపిస్తుంది బ్రో. ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది కదా కేపీహెచ్పికి, అందుకే చెప్పుకోవడానికి బాగా గర్వంగా అనిపిస్తుంది. ఎన్ని ఆటలు అయినాయి అంటారు కేబిహెచ్పిలో? రోజుకైతే 200-300. ఏంటి మీరే మీరే రోజు లేదు బ్రో, ఆ ఏరియా నుంచి వచ్చిపోతూ ఉంటాం కదా, ఆ ఎక్స్పీరియన్స్ అనేది మనకు అర్థమైతే చూస్తూ ఉంటే దీని అమ్మాయి ఏంద్రా నాయన ఇంతమంది ఉన్నారు అనిపిస్తుంది. ఒక రంగుల ప్రపంచం అనేది కేబిహెచ్పిలో చూస్తారా మీరు? అవును, మల్టీ కలర్స్ కనబడతాయి ఆడ. కొంతమందికి మీరు ఖచ్చితంగా కేబిహెచ్పి సజెస్ట్ చేస్తారా? కేపీహెచ్పి కాదు బ్రో, కేపీహెచ్పి కాను కానీ హైటెక్ సిటీ బాగుంటుంది. అంతేనా? హైదరాబాద్ ఇంకా ఫేమస్ సిటీస్ ఏమైనా ఉన్నాయా మీకు కేబిహెచ్పి లాంటివి? కేపీహెచ్పి లాంటివి అంటే ఉన్నాయి బ్రో, ఇదే ఉందిగా. ఏది ఏది పేరు చెప్పండి. సీన్ అనేది కేబిహెచ్బి నుంచి వచ్చిందండి. లేదు బ్రో, లేదు బ్రో, అక్కడ అయ్యేది నీకు కాదు నాకు. అంటే చాలా మంది వద్దు సీను అంటారు, మరి మీరేమంటారు? వద్దు సీనే అంట. సీనుదా. ఫైనల్ గా ఒక మాట, కేబిహెచ్పి మెట్రోకి మీరైతే ఎన్ని మార్క్స్ ఇస్తారు? ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్? మేమైతే అంటే 100కి 100 మార్క్స్ ఇస్తావు బ్రో. 100కి 100 చల్లగా ఉంటుంది అన్న ఎప్పుడు, కానీ